నిజంగా చెప్తున్నా కదా ఆయన బెటాలియన్ తీసుకొని పోతుంటే 42 బుల్లెట్లు కావాలంటే నిజంగా చెప్తున్నా కదా ఆయన చేసినటువంటి గ్రనేడ్స్ వేసి 13 మంది చంపి దానికంటే ముందు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అమ్మ నేను వస్తే భారత మాత జెండాతో వస్తా, చెయ్యి పట్టుకొని భారత మాత జెండాతో వస్తా, లేకపోతే నా మీద కప్పుకొని వస్తున్నటువంటి వీరులైనటువంటి దేశం మన భారతదేశం మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి అందరూ కూడా అటువంటి త్యాగవంతుని, అటువంటి ధైర్యవంతుని, అటువంటి శక్తివంతులైనటువంటి దేశం మన భారతదేశం కనుక ఈ చిన్న బీబీఎం సంబంధించిన విద్యార్థులు కానీ ఒక ధైర్యానికి ఒక విశ్వాసానికి అంటే ఒక వెలుతురిచ్చేటువంటి దేశంలో పుట్టి ఈ రోజు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ 1940లో యుద్ధంలో పాల్గొన్నది, 1968 యుద్ధంలో పాల్గొన్నది, 1972 పాల్గొన్నది, 1999 పాల్గొన్నది, మొన్న కూడా పాల్గొనేటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు పాల్గొన్నా ఎన్ని చేసినా కానీ మా దేశం మటుకు భారతదేశంలో సైనికులు 15,53,300 మంది సైనికులు వాళ్ళందరూ కూడా మనకు ఒక్క తల్లి ఉంటే ఆ సైనికులకు ఇద్దరు తల్లు, ఒకలేమో జన్మనిచ్చిన తల్లి, ఇంకోలేమో భారత మాత అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి గొప్ప చరిత్రటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సైనికులు చెప్పినా కదా మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం, ఇంతమంది ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ మొత్తం కూడా అన్ని కూడా భారత మాతకు అప్పచెప్పి నా ప్రాణాలు కూడా భారత మాత పాదాల దగ్గర పెట్టినటువంటి నిజంగా చెప్తున్న సైనికులు నేనైతే దేవుళ్ళని చూడాలి కానీ దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మన సైనికులు వాళ్ళ గౌరవిస్తాం, వాళ్ళ పూజిస్తాం అనేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఆనాడు 1999లో 130 పోస్టులు కూడా నిజంగా చెప్తున్నా కదా ఆనాడు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కార్గిల్ జిల్లాలో 130 పోస్టులు కూడా కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి. అదే కాశీ నామ్ అనేటువంటి ఒక యువకుడు, గొర్రె కాసేటువంటి యువకుడు ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి జరుగుతుందని చెప్పగానే 5 మంది సైనికులు పోతే అక్కడ అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.